ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదివి ముందుకెళ్దాం. 3వ అధ్యాయం 31వ శ్లోకం. రైట్. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః ఏత్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టాన చేతసః సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అథ కేన ప్రయుక్తోయం కేన ప్రయుక్తోయం అని అన్నద్దండి. కేన ప్రయుక్తోయం 35 చదవలేదా మనం? ఓకే చదవండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం అథ కేన ప్రయుక్తోయం. గ్యాప్, చిన్న గ్యాప్ తీసుకోండి అక్కడ. ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. అధకేన ప్రయుక్తోయం అని మీరు చదివేస్తున్నారు. అక్కడ ఒక చిన్న సైలెన్స్ మెయింటైన్ చేయండి. అధకేన
ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో అంతకుముందు చెప్పినటువంటి తన అభిప్రాయం ఏదైతే ఉందో, తన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో కర్మయోగం పట్ల, ఎవరైతే అన్ని కర్మలని కూడా భగవానుడికి సమర్పించి ఆశ మమకారం అనేటువంటిది లేకుండా కర్మలను ఆచరిస్తారో అటువంటి వాడు ఏమవుతాడు, అలా ఆచరించకపోతే తన యొక్క అభిప్రాయాన్ని కనుక ఫాలో అవ్వకపోతే కలిగేటటువంటి నష్టం ఏమిటి అనేటువంటిది చెప్పారు. ఎవరైతే నా అభిప్రాయాన్ని అనుసరించరో అటువంటి వాళ్ళు శ్రద్ధావంతః అనుతిష్టంతి, అనుసరించేటటువంటి వాళ్ళు. ఎలా అనుసరించమని చెప్తున్నాడు? శ్రద్ధావంతః అనసూయంతః. శ్రద్ధ అనేటువంటిది లేకుండా, అసూయ అనేటువంటిది లేకుండా. శ్రద్ధ అంటే నిన్న చూసాం మనం ఏంటి, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవధారణమిది శ్రద్ధాని గద్యతే. శాస్త్రం పట్ల, గురు వాక్యాల పట్ల, ఆ శాస్త్రాన్ని బోధించేటటువంటి గురువు పట్ల నమ్మకం కలిగి ఉండటం ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధ అన్నారు. రెండవది అసూయ. అసూయ అంటే కూడా నిన్న చూసాం, గుణేషు దోష దర్శనం, మంచిలో కూడా చెడుని వెతికి వెతికి చూడటం ఏదైతే ఉందో దాన్ని అసూయ అంటారని అన్నాం. దాంతోపాటు ఏంటంటే నిన్న ఒక చిన్న చర్చ జరిగింది. నాకు మెసేజ్ పెట్టారు, ఎవరు పెట్టింది మెసేజ్ పెట్టారు. ఏంటంటే, స్వామీజీ నిన్న మీరు ఒక విషయం చెప్పారు, ఏంటంటే అవతల వాడి దగ్గర ఉన్నది నా దగ్గర లేకపోయినా, నా దగ్గర లేనిది అవతల వాళ్ళ దగ్గర ఉన్నా అసూయ అనేటువంటిది చెప్పారు. దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉందని చెప్పారు. ఏంటి ఆ డిఫరెన్స్ అని అడిగారు. ఏంటంటే డిఫరెన్సు దీంట్లో గమనించండి. అంటే మన అసూయలు, మన సాధారణ మన ప్రపంచంలో అసూయలు ఎలా ఉంటాయనేది అక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. ఏంటంటే ఒకటి సెల్ఫ్ సెంట్రిక్, అంటే దాంట్లో నేను ప్రాధాన్యం. రెండోది ఏంటంటే అదర్ పర్సన్ సెంట్రిక్ అన్నమాట, అవతల వాడి ప్రాధాన్యం. ఇప్పుడేంటి, ఒక వస్తువు అవతల వాడి దగ్గర ఉంది, ఆ వస్తువు నా దగ్గర లేదు. ఇది ఇంతే, సిచ్యువేషన్ ఇంతే. అవతల వాడి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, అంతవరకే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే రెండు రకాలైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. ఒకటేంటంటే నా దగ్గర లేదు అని సెల్ఫ్ సెంట్రిక్గా ఆలోచించేటటువంటి వాళ్ళు ఉంటారు. నా దగ్గర లేదు, వాడి దగ్గర ఉన్నది వాడి దగ్గర ఉంటే ఉందిలేవయ్యా, నా దగ్గర లేదే అని బాధపడేవాడు ఒకడు ఉంటాడు. ఇంకోటి ఎట్లా ఉంటాడు, నా దగ్గర లేకపోతే లేకపోయింది, పోతే పోనీ వాడి దగ్గర ఉంది. దట్ స్మాల్ డిఫరెన్స్ అనమాట. అవతల వాడి సెంట్రిక్ అనమాట. అయితే వీడి ఉద్దేశం ఏంటంటే నా దగ్గర ఉండాలి, అవతల వాడి దగ్గర ఉండకూడదు. రివర్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ నా దగ్గర లేకపోవడం అనేది అది నా తప్పది, కానీ దాన్ని ఏడుస్తుంటాడు. అంటే దీంట్లోనే ఏమవుతుందంటే నా దగ్గర లేదే అని బాధపడేటటువంటి వాళ్ళు ఏమవుతారంటే ఒక్కొక్కసారి ఆత్మన్యూనతా భావానికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళని వాళ్ళే డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళే తక్కువగా చులకనగా భావిస్తూ ఉంటారు అనమాట. అటువంటి దాంట్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటి, అవతల వాడి దగ్గర ఉందే అనేటువంటిది ఏమవుతుందంటే ఈర్ష్యకి దారితీస్తుంది. అరే వాడి దగ్గర ఉందే, వాడి దగ్గర ఎందుకు ఉంది, వాడి దగ్గర ఉండకూడదు కదా, వాడి దగ్గర కనుక ఉన్నది ఏ విధంగా దాన్ని నాశనం చేయాలి. నా దగ్గర లేనందుకు బాధ, అవతల వాడి దగ్గర ఉన్నందుకు బాధ. రెండు రకాల బాధలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి లోనవుతుంటారు. ఒకడేమో తన దగ్గర లేనందుకు బాధపడుతుంటాడు, ఇంకొకడు ఏం చేస్తుంటాడంటే అవతల వాడి దగ్గర ఉన్నందుకు కూడా బాధే. అరే అవతల వాడి అదృష్టం, వాడికి అర్హత ఉంది, వాడికి వచ్చింది అని అనుకోడు. వాడి దగ్గర ఉందే, వాడి దగ్గర ఎందుకు ఉన్నా, వాడి దగ్గర ఉండకూడదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే కౌరవులు మొదటి నుంచి ఏంటంటే వాళ్ళ బాధ అంతా ఏంటి, కౌరవుల బాధ అంతా ఏంటి, పాండవులకి రాజ్యాలు వెళ్ళిపోతాయే, అది వాళ్ళ బాధ. వీళ్ళ బాధ అంతా ఏంటి, పాండవుల బాధ అంతా ఏంటి, అరే మా రాజ్యాలు వాళ్ళు లాక్కుంటారే. సో వీళ్ళ వైపు నుంచి ఒక రకమైనటువంటి ఉద్దేశం, వాళ్ళ వైపు నుంచి ఒక రకమైనటువంటి ఉద్దేశం. పాండవులకు ఎందుకు ఇవ్వాలి రాజ్యాలు అంటారు వాళ్ళు. కాబట్టి అక్కడ ఈ ఈగో అనేటువంటిది, ఈ అహంకారం అనేటువంటిది బాగా ఎక్కువైపోవటం వల్ల
ఇటువంటి పరిస్థితులన్నీ దారితీస్తూ ఉంటాయి. దాంతోపాటు ఏం చెప్పారు, ఎవరైతే దీన్ని అనుసరించరో, అనుసరించేటటువంటి వాడు, అనుసరించనటువంటి వాడు, అనుసరించనటువంటి వాడు ఏమవుతాడట, సర్వజ్ఞాన విమూఢాన్, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం అంతా కూడా వృధా చేసుకున్నటువంటి వాడు అవుతాడు. విద్ధి నష్టాన్ అచేతసః. మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆర్థోపెడిషియన్, ఎంగోల్ డాక్టర్ గారు. వాళ్ళ అబ్బాయి కార్డియాలజిస్ట్, ఆయన హార్ట్ స్పెషలిస్ట్. ఆయన కొన్ని వేల మందికి ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి, బైపాస్ సర్జరీలు చేసి బతికించినటువంటి అతను. దాదాపు ఇప్పుడు కాదు నేను చెప్తుంది, ఎప్పుడంటే ఒక 22 ఏళ్ళు 24 ఏళ్ల క్రితం మాట ఇదనమాట. ఒకరోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది, అతను చనిపోయాడు అని. దేంతో? హార్ట్ అటాక్తో. కార్డియాలజిస్టు హార్ట్ అటాక్తో చనిపోయాడు. నేను జనరల్గా మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లయితే ఆశ్చర్యపోయారో నేను అట్లాగే ఆశ్చర్యపోయా. ఇదేంటి కార్డియాలజిస్టు వాళ్ళకి ఎలా తెలియకుండా ఉంటుంది అంత మాత్రాన. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అతను చైన్ స్మోకర్ అట. కార్డియాలజిస్టే కొన్ని వేల మందికి చెప్పుంటాడు, నువ్వు సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు అని చెప్పుంటాడు. కానీ అతని బుద్ధి మాట వినలా, అతను మనసు మాట విన్నాడు. విన్నందువల్ల ఏమైపోయింది, సిగరెట్లు తాగుతూనే ఉన్నాడు, అందరికీ చెప్తూనే ఉన్నాడు, తను మాత్రం సిగరెట్లు తాగుతున్నాడు. ఇప్పుడు అతన్ని ఏది నడిపించింది? అతను చేసినటువంటి ఎంఎస్ నడిపించిందా, ఎంబీబీఎస్ నడిపించిందా, అతని జ్ఞానం నడిపించిందా అతన్ని? అతని లోపల ఉండేటటువంటి సంస్కారం అతన్ని లాక్కెళ్ళిపోయింది ఒక పక్కకి. ఇది ప్రాబ్లం. విద్ధి నష్టాన్ అచేతసః. ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం అంతా కూడా వృధాగా అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా భగవానుడు చెప్పినటువంటి సూత్రం ఏదైతే ఉందో దాన్ని మనం భగవదర్పిత కర్మ కింద తీసుకొని భగవంతుడికి కర్మఫలాన్ని సమర్పించి ఆచరించడం అన్నమాట చెప్పి, తర్వాత నిన్న దీంట్లోనే ఏంటంటే ఇంద్రియాల గురించి చెప్పారు. అంటే ఇంద్రియస్య అర్థే రాగద్వేషం. ప్రతి ఇంద్రియానికి కూడా ఏంటంటే దానికి ఇష్టమైనటువంటివి, దానికి ఇష్టం లేనటువంటివి సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంద్రియం కూడా ఇది నాకు కావాలి అని అడుగుతూ ఉంటాయి, ఇవి నాకు వద్దు అని చెప్తూ ఉంటాయి. మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటి మాట విని కొన్నిటిని దగ్గర తెచ్చుకుంటాం, కొన్నిటిని దూరం చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో జరిగేటటువంటిది ఏంటంటే ఇంద్రియం చెప్పిన మాట ఎప్పుడైతే మనం వింటామో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మనకి ఏది అవసరమో అది దూరం అయిపోతుంది, ఏది అనవసరమో అది దగ్గర అయిపోతుంది. అందుకనే ఏమన్నారు ఇక్కడ, తయోహన వశమాగచ్చేత్. ఇంద్రియాలు చెప్పినట్టు నువ్వు వినద్దు. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లోడు ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు ఇంట్లో. వాడు డెసిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి ఇంట్లో. వాడింట్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, ఏం కొనాలి, ఏం కొనకూడదు, అవన్నీ వాడు చెప్తున్నాడు అనుకోండి. వాడి మాట వింటామా మనం? వినం కదా. మన ఇంద్రియాలు కూడా అంతే. మనం చెప్పినట్టు వినాల్సినటువంటి ఇంద్రియాలు కాస్త అవి చెప్పినట్టు మనం వింటాం కనుక మొదలు పెడితే ఘోరం జరిగిపోతుంది. అందుకని వాటి వశంలోకి నువ్వు పొరపాటును కూడా వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత స్వధర్మం పరధర్మం ఇంకో విషయాన్ని చెప్పారు. స్వధర్మం అంటే ఏంటి? నీ సంస్కారాలు ఏవైతే చెప్తున్నాయో దాని మాట విను. నువ్వు క్షాత్ర సంస్కారం కలిగినటువంటి వాడివి, క్షత్రియుడివి. నీ స్వధర్మం, నీ స్వధర్మం కానటువంటి దాన్ని, పరధర్మమైనటువంటి దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. స్థితప్రజ్ఞుడంటే ఎవరు, ఏం చేస్తూ ఉంటాడు, అతని నడవడిక ఎలాగ ఉంటుంది అంటే ఏంటి? ఎందుకు అడిగాడు? నేను కూడా అట్లా ఉండొచ్చా? నేను కూడా ఇప్పుడు యుద్ధం వదిలేసి పారిపోయి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకోవచ్చా అనేటువంటి అభిప్రాయం ఉందేమో. అది నీ ధర్మం కాదు, అది పరధర్మం. అది ఒకవేళ ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించాలనుకున్నా ఇప్పుడు కాదు నాయన. యుద్ధం మొదలైపోయిన తర్వాత ఆ ధర్మాలు ఆచరించడానికి వీల్లేదు. కావాలంటే నువ్వు ఒక 80 ఏళ్ళు వచ్చిన తర్వాత 90 ఏళ్ళు వచ్చిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించి అప్పుడు ఆచరించు ఆ ధర్మాన్ని. ప్రస్తుతానికి అది నీ ధర్మం కానే కాదు. పరధర్మో భయావహ. ఎందుకంటే దాని జ్ఞానం నీకు లేకుండా ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నష్టపోతావు. నువ్వు నష్టపోతావు, ఆ ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నష్టపోతూ ఉంటారు. నీ ధర్మం కాదు అది. ఒక ఆయన ఉన్నారు, చాలామందికి తెలుసు, అనంతపురంలో.
మంచి అంటే చాలా గ్రాడ్యువల్గా బాగా ఎదిగి ఆయన అడ్మినిస్ట్రేషన్లో మంచి ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన చేసినటువంటి పెద్ద పని ఏంటంటే మొత్తం అంతా ఆయన ఇంతవరకు చేసిన ఉద్యోగము మొత్తం అంతా పక్కన పెట్టేశారు. ఆయన పక్కన పెట్టేసి హోమియో మందులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన లోపల సంస్కారం కదా ఆ వైపు లాగుతోంది అతన్ని. కాబట్టి ఆ పని చేయడం మొదలుపెట్టారు చక్కగా. అది కూడా ఒక మంచి పని, ఉత్తమమైనటువంటి పని అన్నమాట. కాకపోతే ఏంటి, ఇప్పటిదాకా చేసిన ఆయనకి సాటిస్ఫాక్షన్ రాలేదు ఆయనకి. ఏదో చేశానంటే చేశాను అనుకున్నాడు. అసలైనటువంటి సేవ నేను ఇప్పుడు చేస్తానని చెప్పి అప్పుడు ఆయన మెడిసిన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన తర్వాత ఇప్పుడు చెప్తున్నది ఏంటి, నిన్న అర్జునుడు అడిగినటువంటి ఒక క్వశ్చన్ ఏంటి, సడన్గా అడిగేసాడు ఒక క్వశ్చన్. ఏంటా క్వశ్చను, అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష. మనిషి పాపం అనేటువంటిది పూరుష, ప్రతి మానవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు కూడా కేన ప్రయుక్త, ఎవరు చేయించటం వల్ల, బలాదివ నియోజిత ఇవ, బలవంతంగా ఎవరో చేయిస్తున్నట్టు పాపం చరతి, పాపాన్ని ఆచరిస్తాడు. వద్దనుకున్నా, ఇష్టం లేకపోయినా, అనిచ్చన్నపి, ఇష్టం లేకపోయినా సరే. చూడండి, పాపం చేసి దొరికిపోయి జైలుకి వెళ్ళాలి అని ఎవరన్నా అనుకుంటారా? అసలు జైలుకి వెళ్ళాలని విచిత్రం ఏంటంటే ప్రతి దొంగ ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఒక దొంగ ఉదాహరణగా చెప్తున్నా. ప్రతి దొంగ ఏం ఆలోచిస్తాడో తెలుసా? నేను తప్పు చెయ్యాలి కానీ దొరకకూడదు అనుకుంటాడు. ప్రతి దొంగ ఇదే ఆలోచిస్తాడు. నేను తప్పు మాత్రం చేయాలి, దొంగతనం మాత్రం చేయాలి, ఈజీ మనీ తెచ్చేసుకోవాలి, కానీ దొరకడం మాత్రం దొరకకూడదు. అంటే ఏంటి, దాని పర్యవసానాన్ని అనుభవించడానికి ఎవడు సిద్ధంగా ఉండడు. ఎందుకని, అది తప్పు అని తెలుసు వాడికి. దొరికిపోతే నాకు జైలు శిక్ష పడుతుంది అని తెలుసు. తెలిసి కూడా చేస్తాడు వాడు. ఎందుకు చేస్తాడు అట్లాగా? పైగా మామూలు తప్పులు కాదండి, దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయి. ఒకటి, తప్పు అని తెలిసి చేస్తే ఒక రకం, తప్పు అని తెలియకుండా కనుక చేస్తే అదేదో మామూలుగా తెలియక చేశాడండి అంటాం. ఒకసారి జైలు శిక్ష పడింది. మామూలుగా మీకు ఎంతమందికి నాలెడ్జ్ ఉందో నాకు తెలియదు, కానీ స్వామీజీ మీకెట్లా తెలుసు జైలు విషయం అని అడగండి. జైళ్ళల్లో జరిగే భలే ఉంటాయి, పేపర్లలో వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరో ఒక నలుగురు కలిసి ఓ దొంగతనం చేస్తారు. చేసిన తర్వాత నలుగురిని పట్టుకుంటారు పోలీసులు. పట్టుకున్న తర్వాత వాళ్ళు అడుగుతారనమాట ఇంటరాగేషన్లో, అరే ఒకడేమో అనంతపూర్ రోడ్ ఉంటాడు, ఒకడేమో కడప రోడ్ ఉంటాడు, ఒకడేమో గుంటూరు రోడ్ ఉంటాడు, ఇంకోడేమో విశాఖపట్నం రోడ్ ఉంటాడు. వీళ్ళు నలుగురు కలిసి దొంగతనం చేస్తారు. వీళ్ళ మధ్యలో ఈ రిలేషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ ఫ్రెండ్షిప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే జైల్లో వచ్చింది. జైల్లో వీళ్ళంతా ఫ్రెండ్స్ అనమాట. అక్కడ కూర్చొని డిస్కషన్స్ చేస్తారు వీళ్ళంతా. ఏంటి డిస్కషను, అరే నువ్వు ఇట్లా చేసి దొరికిపోయావు కదా, నువ్వు ఇట్లా చేసేవి ఈసారి ఇట్లా చేద్దాం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలుసుకుని కొత్త రకంగా చేద్దాం, మళ్ళీ దొరుకుతారు నలుగురు. జైల్లో ఏంటంటే వీళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ అనమాట. కొత్త రకంగా ఎలా చేద్దాం తప్పులు. అరే నువ్వు ఆల్రెడీ జైల్లో ఉన్నావు తప్పు చేసి కదా, మళ్ళా నువ్వు బయటకు వచ్చిన తర్వాత దొంగతనం ఎలా చెయ్యాలి అనేటువంటిది జైల్లోనే నువ్వు వ్యూహరచన చేస్తూ ఉంటే కేన ప్రయుక్తోయం, ఎవరు నీ చేత అట్లా చేయిస్తున్నారు అని చెప్తుండే, దానికి అడుగుతున్నటువంటి ప్రశ్నకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పాపం తెలిసి కూడా మానవుడు ఎందుకు చేస్తాడు? ఇది సింపుల్ క్వశ్చన్. దానికి భగవానుడు చెప్తున్నాడు చూడండి. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేషః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేషః రజోగుణ సముద్భవః
మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. శ్రీ భగవాను వాచ, భగవానుడు ఏమంటున్నాడట, ఏషః, నువ్వు అడిగిన దానికి సమాధానం ఏంటంటే, తెలిసి కూడా మానవుడు పాపం ఎందుకు చేస్తాడు అని అడిగావు చూసావా, దానికి కారణం ఏంటంటే రజోగుణ సముద్భవ కామయేష క్రోధ. రజోగుణంలోంచి పుట్టినటువంటి కామక్రోధాలే దీనికి కారణము. కాబట్టి ఏంటి కారణం? కామం, క్రోధం, కోరిక, కోపం, ఈ రెండు కారణాలు నీ చేత పాపం చేయించడానికి కదా. ఈ రెండు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? నా లోపల ఉన్నటువంటి రజోగుణ సముద్భవ, రజోగుణం నుంచి కామక్రోధాలు అనేటువంటివి పుడుతూ ఉంటాయి. వాటి లక్షణం ఏంటట, మహా అశన. ఈ రజోగుణం ఎట్లాంటిదంటే దానికి ఆకలి ఎక్కువ, మహా తిండిపోతు. మహా అశన, మహాపాప్మ, అత్యంత పాపిష్టిదైనటువంటిది ఈ రజోగుణం. కాబట్టి ఏం చేస్తామంటే ఇహ వైరిణం ఏన విద్ధి, ఇక్కడే ఈ ప్రపంచంలో ఉండగానే వైరిణం, నీకు శత్రువు అంటూ ఎవరున్నా ఉన్నారు అంటే నీ రజోగుణమే నీ శత్రువు. శత్రువులు బయటలేరండి. ఇప్పుడు శత్రువులు ఎక్కడున్నారు? నా లోపలే ఉన్నారు. ఏ రూపంలో ఉన్నాడు ఆ శత్రువు? రజోగుణం రూపంలో ఉన్నాడు. ఆ రజోగుణం రూపంలో ఉన్నటువంటి శత్రువు ఏం చేస్తున్నాడు? నా లోపల కామాన్ని, క్రోధాన్ని పెంచి పోషిస్తున్నాడు ఆయన, కామక్రోధాలు. కాబట్టి మానవుణ్ణి అంధకారంలోకి తోసేసేటటువంటిది ఏంటంటే, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అజ్ఞానంలో ఉండేటటువంటి విధంగా తయారు చేసేటటువంటివి ఏంటంటే, మొదటిది కోరిక. కోరికలు 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 పెంచుకుంటూ పోతున్నాం కోరికలు, అనేక కోరికలు పెంచుకుంటూ పోతున్నాం. ఈ కోరికలు తీరకపోవడం వల్ల జరిగేటటువంటిది ఏంటి? క్రోధం. పాపం పొద్దున్నంతా ఆఫీస్లో మరి ఏం జరుగుతుందో ఏంటో మనకు తెలియదు, బిజినెస్లో ఏం, ఇంటికి వస్తారు మగవాళ్ళు. ఇంటికి వచ్చి ఇంకా ఇంట్లో ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారు. ఆ కాఫీ నా మొహం కొట్టు, ఆ ఉప్మా నా మొహం తగలై, ఇట్లా అడుగుతున్నా. నిజంగా కాఫీ మొహం మీద కొడితే ఇంకోసారి ఆ మాట అండి. అదృష్టం బాగుండే ఆడవాళ్ళు కొట్టరు మొహం మీద. మొహానై మొహాన్ని కొట్టు. ఆఫీస్లో ఏదో జరిగిపోయింది, జరగకుండా వాళ్ళు బాస్ తిట్టాడు, ఏదో జరిగింది. ఆ కోపాన్ని అక్కడ ఏం అనలేక ఆ క్రోధాన్ని, ఆ కోపాన్ని ఇంటికి క్యారీ ఫార్వర్డ్, ఇంటికి తీసుకొస్తాడు దాన్ని, అక్కడి నుంచి మోసుకొస్తాడు దాన్ని. ఎప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడు మావిడి మీద దీన్ని ప్రదర్శిద్దాం, ఒకటే. ఎందుకని? అక్కడ ఏదో జరిగింది. అరే ఇక్కడికి దానికి దీనికి సంబంధం లేదే అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండదండి. ఏది పడితే అది నోరు పారేసుకుంటుంటారు అట్లాంటి వాళ్ళు. రజోగుణం మహాపాప్మ, ఇది చాలా మానవుడి చేత పాపాలు చేయించేటటువంటివి ఈ రెండేనండి. ఒకటి కోరిక, రెండోది క్రోధం. చాలామంది చూడండి, అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇవి జరుగుతూ ఉంటాయి, హత్యలు ఇవన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు తర్వాత ఎంత రిపెంట్ అవుతారో. ఇక్కడ జైలు ఉంది కదా, ఈ జైల్లో నేను 2 సార్లు టాక్స్కి వెళ్ళా. వాళ్ళు పిలుస్తారు, సూపరింటెండెంట్ గారు పిలుస్తుంటారు. 2 సార్లు వెళ్ళా టాక్స్కి. వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి వాళ్ళతో సరదాగా మాట్లాడటం, ఇంటరాక్షన్ అంతా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏవో పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లాగా ఏదైనా చెప్పమని అడుగుతారు వాళ్ళకి, కాస్త మంచి అదంతా. చెప్పినప్పుడు నేను చాలామందిని అడుగుతూ ఉంటా, నువ్వు ఎందుకు చేసావు అడిగితే, ఏంటో స్వామి ఆ టైంలో అట్లా చేసేస్తాము, కళ్ళు మూసుకుపోతాయి స్వామి, తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు స్వామీజీ అన్నాను. అంటే ఏమవుతుంది? ఆ క్రోధం అనేటువంటిది, ఆ కామం అనేటువంటిది కళ్ళు కప్పేయటం వల్ల, కళ్ళు మూసుకుపోవటం వల్ల, విచక్షణ కోల్పోవటం వల్ల ఆ క్షణికావేశంలో వాళ్ళు ఏం చేయకూడదు అవన్నీ చేసేస్తుంటారు. క్షణికావేశం అంటారు. అందుకనే ఆ టైంలో టెంపరీగా అప్పటికప్పుడు వచ్చేటటువంటి క్రోధం అది. అది విచిత్రం ఏంటంటే ఆ టైంలో కంట్రోల్ చేసుకోలేరు, అంత తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. అందుకనే చెప్తూ ఉంటారనమాట కొంతమంది ఈ మానసిక శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ చెప్తుంటారు, సార్ నా కోపం ఎక్కువైపోయింది సార్, ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి సార్ అంట.
వాళ్ళు చెప్తారు, ఏంటి నీకు ఎప్పుడైతే కోపం వచ్చిందో 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టు అంటారు. విన్నారా? ఇది చాలామంది వినుంటారు. ఒక ఆయన ఇట్లాగే ఒకటి చెప్పాడు. ఆడు మళ్ళా వచ్చి సార్ నా కోపం ఎక్కువైపోతుంది సార్, మావిడిని కొట్టాను సార్ అన్న. మావిడిని కొట్టాను సార్ అది తిట్టాడు. నీకు చెప్పాను కదా నీ కోపం వచ్చినప్పుడు 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టమని అన్నాడు. సార్ లెక్క పెట్టిన తర్వాతే కొట్టాను సార్ అన్న. అంటే వాడికి 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టే కానీ వాడి కోపం తగ్గట్లా, అంత తీవ్రమైనటువంటి కోపం వచ్చేస్తుంది. మహా అశనహ, దీనికి ఆకలి ఎక్కువ అండి. అశనహ అంటే మనం ఏంటంటే మనకు ఆకలేసింది అనుకోండి, ఆకలేసినప్పుడు మనం ఏదన్నా తిన్నాం అనుకోండి, కాసేపు అయిన తర్వాత ఆకలి తీరిపోతుంది, మళ్ళీ ఎప్పుడో తర్వాత ఆకలేస్తుంది. కానీ ఈ రజోగుణంలోంచి పుట్టినటువంటి కోరికలు అనేటువంటి ఆకలి ఉంది చూసారా, వీటిని మీరు తీరుద్దామని ప్రయత్నం చేస్తుంటే ఇంకా కావాలంటుంటాయి. అవి ఆకలి తీరదు. మామూలుగా ఏంటంటే 2 ఉంటాయండి వేదాంతంలో, అగ్రహణము అన్యథాగ్రహణము. అగ్రహణము అన్యథాగ్రహణం. మన భాషలో సరదాగా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఏంటంటే నేను మా ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఎల్లాయిపల్లి ఆశ్రమంలో ఉన్నప్పుడు నా రూమ్లో ఒక చిన్న పిల్లవాడిని వేశారు. కొత్తగా వచ్చిన బ్రహ్మచారిని, ట్రైనింగ్కి వచ్చిన బ్రహ్మచారిని నా రూమ్లో వేశారు. వాడి పేరు ఏంటంటే మీకు తెలుసు అనుకుంటా, లతమ్మ, రజనీకాంత్ తెలుసు కదా, శ్రీశైలం చనిపోయాడు పాపం, చిన్న కుర్రాడు అప్పట్లో. ఆ రజనీకాంత్ నా రూమ్లో వేశారు. వేస్తే వాడికి ఏంటంటే పెద్దవాళ్ళతో కలిపి వేస్తుంటారు చిన్నపిల్లల్ని ఎప్పుడు కూడా, అట్లా వేశారు. వాడు ఉన్నాడు నాతో పాటు, చాలా సరదాగా ఉండేవాడు, ఎప్పుడు మాట్లాడుతుండేవాడు, డిస్కషన్స్ జరుగుతుండేవి, అంతా బాగా. ఒక రోజున అర్ధరాత్రి వాడు నన్ను జీ అని పిలిచేవాడు అనమాట. రాత్రి 2ంటికో 1 గంటకో జీ జీ లేజీ అన్న, లే అన్న. ఏంట్రా అన్న అంటే దెయ్యం 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 అంటున్నాడు వాడు. ఏంట్రా దెయ్యం అంటున్నాడు, దెయ్యం 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 అంటున్నాడు. మా నోట మాట రావట్లే, వాడికి భయపడిపోయాడు. దెయ్యం కనిపిస్తుంది వాడికి. ఎక్కడరా దెయ్యం అన్న, వాడు కిటికీలోంచి చూస్తుంటే అది ఆ కిటికీలోంచి అక్కడ కనిపిస్తుంది చూడు దెయ్యం అన్నాడు. మాకేంటంటే ఆశ్రమం పెద్దది, 24 ఎకరాల అడవిలాగా ఉంటుంది అది. అరే ఏం చూశాడో ఏం కనిపించిందో వీడికి అనుకుని నేను టార్చ్ లైట్ తీసుకుని వాడిని ఎంట పెట్టుకుని బయటికి వెళ్ళి టార్చ్ లైట్ వేసా. అటు చూపించిన వైపు ఏంట్రా అంటే సాయంత్రం వాడే ఉతికి ఆరేసిన చొక్కా అది. వాడు వైట్ డ్రెస్లో ఉండేవాడు, వాడు తెల్ల చొక్కా అనమాట, ఫుల్ హ్యాండ్స్ చొక్కా అది, జుబ్బా అనమాట. ఆ దండం మీద ఆరేసి క్లిప్పులు పెట్టాడు. అది గాలికి 2 చేతులు ఇట్లా లేస్తున్నాయి, అది ఇట్లా లేస్తుంటే వాడు దెయ్యం అంటాడు. దాన్ని చూసి, ఒరే నీ చొక్కానేరా బాబు. వాడు ఏమంటాడు పైగా, దెయ్యం అన్నా దెయ్యం దెయ్యం అంటుంది, ఇట్లా అంటుంది అంటాడు. వాడికి చీకట్లో ఏదో ఆ కనుమరుగు చీకట్లో వాడికి అట్లా కనిపించింది, దెయ్యంలాగా కనిపించింది. టార్చ్ లైట్ వేసిన తర్వాత అమ్మ నా చొక్కానే అన్నారు కదా. రజు సర్పభ్రాంతి, ఆల్మోస్ట్ రజు సర్పభ్రాంతి, ఆల్మోస్ట్ కాదు, అదే భ్రాంతి. చొక్కాలో దెయ్యం భ్రాంతి. అది రజ్జు సర్పం, ఇది చొక్కా దెయ్యం.